విశాఖ మ్యూజియంలో ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంపీ శ్రీ భరత్ సందర్శించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ చిత్రాలను ఆయన వీక్షించారు. ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప ఆర్ట్ అని, ఎన్నో విషయాలను ఒక్క ఫోటో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది అన్నారు. ఒకప్పటి ఇప్పటి ఫోటోగ్రఫీలో ఎన్నో మార్పులు వచ్చాయని, ట్రెండ్కు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. మనం వినాయకుడిని సముద్రంలో చేస్తాం. సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ ఈ పబ్లిక్ లైబ్రరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళు తీసిన ఫొటోస్, రకరకాల మూమెంట్స్, అది స్పోర్ట్స్ అవనివ్వండి, నేచర్ అవనివ్వండి, రెగ్యులర్ డైలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్, ఎగ్జామినేషన్స్ చాలా బాగున్నాయి. కానీ వాళ్ళకి జస్ట్ అలా మాటల్లో చెప్పింది అని అక్కడ రాసిన దాంట్లో కూడా ఏంటంటే, ఈ కాలంలో టెక్నాలజీ బాగా మారిపోతుంది అండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేని కూడా జరిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలుగుతున్నారు. సో ఈ మారే కాలంలో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళకున్న ప్రధానమైన స్కిల్ ఏంటి అంటే, ఒక మూమెంట్ ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని క్యాప్చర్ చేయడం. దానికి వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి, ఒకటి కెమెరాతోనే కాదు, కెమెరా తర్వాత కూడా దాని మీద చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తేనే వాళ్ళ వృత్తి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందని నేను భావిస్తున్నాను.